నమస్తే స్టూడెంట్స్. చాలా రోజులైంది మిమ్మల్ని కలిసి. నేను ఏప్రిల్ మొత్తం ఏమీ ఆల్మోస్ట్ ఐ వాజ్ నాట్ దేర్. ఏప్రిల్ మొత్తం నేను ఏమీ వీడియోస్ కూడా పోస్ట్ చేయలేదు. యాక్చువల్లీ చాలా అన్ఫార్చునేట్ ఏంటంటే ఏప్రిల్లోనే క్లోజ్ ఫ్యామిలీలో ముగ్గురు చనిపోయారు. ఇద్దరు యాక్సిడెంట్ అయి చనిపోయారు, ఒకరు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. సో ఇట్లాంటి ఇమీడియట్ ఫ్యామిలీలో డెత్స్ అయినాయి. కోలుకోవడానికి, దాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి కూడా కొంచెం టైం పట్టింది. దానివల్ల చాలా పనులు పెండింగ్ పడిపోయినాయి ఆఫీస్లో, క్లాసెస్ పరంగా. ఇప్పుడిప్పుడే బ్యాక్ టు నార్మల్ వస్తుంది లైఫ్. కాకపోతే టైం చాలా పోయింది వీటికి, అండ్ ఎమోషనల్ వాక్యూమ్ కూడా ఉంది. సో యాక్సిడెంట్స్, ప్లీజ్ బీ కేర్ఫుల్. హెల్మెట్స్ మాత్రం వాడండి. హెల్మెట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మనకు చాలా చిన్నగా అనిపిస్తుండొచ్చు, కానీ లాస్ట్కి మీరు పెట్రోల్ పంప్కి వెళ్ళి పెట్రోల్ పోసుకోవడానికి వెళ్ళినా కూడా, ఇంటి పక్కన పెట్రోల్ పంప్కి వెళ్ళినా హెల్మెట్ వాడండి. ఎందుకంటే అట్లా పోయి యాక్సిడెంట్స్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. పోయిన వాళ్ళకి పోతారు, కానీ ఉన్నోళ్ళకి బాధ. పోయిన విధానాన్ని డైజెస్ట్ చేసుకోవడం చాలా కష్టం. సో యాక్సిడెంట్స్ ఒకటి, తర్వాత హార్ట్ అటాక్స్ ఒకటి. హార్ట్ అటాక్ ఆఫ్ కోర్స్ ఏం చేయలేం, కానీ యాక్సిడెంట్స్ అయితే అవాయిడబుల్. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. అందుకనే నేను చాలా రోజులు రాలేకపోయినా. ఇంకోటి ఏంటంటే, నాకు మధ్యలో బ్రేక్ తీసుకొని ఏది చేయాలని లేకుండే. ఎట్లాగో మీకు జూన్లో ఎగ్జామ్ కాబట్టి మే నుండి కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేస్తే ఈజీ ఉంటుంది అని అనిపించింది. అయితే నేను ఈ వీడియోస్లో ఏం చేస్తానంటే, కరెంట్ అఫైర్స్ మీకు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇష్యూ బేస్డ్ తీసుకుంటాను. అన్ని వీడియోస్ 5 to 10 minutes మధ్యలోనే ఉంటాయి. ఆ వీడియోలో ఆ ఇష్యూకి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, అంటే ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉంది, దానికి బ్యాక్గ్రౌండ్ ఏముంటుంది, క్వశ్చన్స్ ఎట్లా అడగొచ్చు అన్నీ చెప్తాను. మీకు గుర్తుందా, లాస్ట్ టైం గ్రూప్ 1 ప్రిలిమ్స్ అప్పుడు కూడా నేను చెప్పిన కొన్ని ఇష్యూస్, ప్రిలిమ్స్ ముందు రోజు చేసిన వీడియోలోంచి కూడా క్వశ్చన్స్ వచ్చాయి. సో అనలైజ్ చేసి కరెక్ట్గా ఏవైతే యూజ్ అవుతాయి, ఏవైతే ఎక్కడి నుండి అయితే షార్ట్గా అడిగే ఛాన్సెస్ ఉన్నాయో ఆ టాపిక్స్ మాత్రమే ఫోకస్ చేస్తాను. ఫస్ట్ సెషన్ నా సబ్జెక్ట్తోనే మొదలు పెడుతున్నాను. సుప్రీంకోర్టు ఒక చాలా ఇంపార్టెంట్ జడ్జ్మెంట్ ఇచ్చింది ఎలక్టోరల్ బాండ్స్ మీద. దాని మీద చాలా డిస్కషన్ కూడా జరిగింది. పార్టీస్లో డిస్కషన్ జరిగింది, జనరల్గా కూడా డిస్కషన్ జరిగింది. సో ఎలక్టోరల్ బాండ్స్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, మీరు ఏమేమి చదవాలి, ఏం క్వశ్చన్స్ అడగొచ్చు, 5 minutesలో క్విక్ రివ్యూ లాగా చెప్తాను. కేసు నేమ్ చాలాసార్లు అడుగుతారు, స్పెషలీ గ్రూప్ 2కి ఇంపార్టెంట్. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు నేమ్. కాకపోతే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అంటే పిటిషనర్స్ ఒక్కరు ఇక్కడ. ఏమైందంటే పిటిషనర్స్ 2-3 ఉన్నారు మనకి. సో 2-3 పేర్లు గుర్తుపెట్టుకోవాలా, ఒకరి పేరు గుర్తుపెట్టుకోవాలా, ఇది చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ డాక్యుమెంట్లో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పేరే ఉంది కాబట్టి నేను ఆ పేరే పెట్టాను. అదర్వైజ్ పిటిషనర్స్ వచ్చేసి ఏడీఆర్, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఒకటైతే, సెకండ్ వచ్చేసి కామన్ కాజ్ అని ఇంకొక ఆర్గనైజేషన్, ఇది కూడా ఒక ఎన్జిఓ. థర్డ్ వచ్చేసి సిపిఐఎం కూడా ఫైల్ చేయడం జరిగింది. సో ఈ 3 పిటిషనర్స్. అయితే ఈ కేసు జడ్జ్మెంట్ డిస్కస్ చేసే ముందు దాని బ్యాక్గ్రౌండ్ చూద్దాము. 2017-18 బడ్జెట్లో ఎలక్టోరల్ బాండ్స్ని ప్రపోజ్ చేశారు. 2019 నుండి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇయర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. బడ్జెట్లో ప్రపోజ్ చేసిన ఏ ఇయర్ అంటే 2017 బడ్జెట్లో ప్రపోజ్ చేశారు. అయితే 2017 బడ్జెట్లో 3 మేజర్ అమెండ్మెంట్స్, అంటే డిఫరెంట్ యాక్ట్స్కి అమెండ్మెంట్స్ చేశారు. ఎలక్టోరల్ బాండ్స్ ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయడానికి, వెసులుబాటు కలిగించడానికి, అంటే టు పేవ్ వే, ఫెసిలిటేట్ చేయడానికి ఒక 4 అమెండ్మెంట్స్ చేయడం జరిగింది ఫైనాన్స్ యాక్ట్ 2017 ద్వారా, బడ్జెట్ ద్వారా. అది చెప్పే ముందు గుర్తుపెట్టుకోండి, ఇండియా ఇస్ ద ఫస్ట్ కంట్రీ టు ఇష్యూ ఎలక్టోరల్ బాండ్స్. ఏ కంట్రీ ఇప్పటివరకు అసలు ఎలక్టోరల్ బాండ్స్ అన్న కాన్సెప్ట్ని ఇష్యూ చేయలేదు, ఇండియా మాత్రమే ఇష్యూ చేసింది. ఇప్పుడు 2017 ఫైనాన్స్ యాక్ట్ ద్వారా అమెండ్ అయిన లాస్ ఏంటి, అమెండ్మెంట్స్ ఏంటి, ఎందుకు మనకి ఇది ఇంపార్టెంట్ అంటే, సుప్రీంకోర్టు జడ్జ్మెంట్తో ఈ అమెండ్మెంట్స్ అన్నీ ఇన్వాలిడ్ అయ్యాయి. సో అందుకనే మనకి ఇవి తెలియాలి. సో ఫస్ట్ ఐటీ యాక్ట్ని అమెండ్ చేశారు. సెక్షన్ 13A ఆఫ్ ఐటీ యాక్ట్ని అమెండ్ చేశారు. ఎందుకు అమెండ్ చేశారంటే, దీని కింద పొలిటికల్ పార్టీస్
వాళ్ళకి ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా వచ్చే మనీకి సంబంధించిన డీటెయిల్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పడానికి అమెండ్ చేశారు. నేను మొత్తం ఇంగ్లీష్లో రాశాను, తెలుగులో చెప్తున్నాను సో దట్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి హెల్ప్ఫుల్ ఉంటుంది, తెలుగు మీడియం స్టూడెంట్స్కి హెల్ప్ఫుల్ ఉంటుంది. సో పొలిటికల్ పార్టీస్ని డీటెయిల్డ్ రికార్డ్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా వచ్చే సమ్ముకి సంబంధించిన ఏ రకమైన రికార్డ్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు అని తెలపడానికి 13A ఆఫ్ ఐటీ యాక్ట్ని అమెండ్ చేయడం జరిగింది. అలాగే 31 ఆఫ్ ఆర్బీఐ యాక్ట్ సెక్షన్ 31 ఆఫ్ ఆర్బీఐ యాక్ట్ని అమెండ్ చేశారు. దీని పర్పస్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ బ్యాంక్ కైనా ఎలక్టోరల్ బాండ్స్ ఇష్యూ చేసే అధికారం ఇవ్వడానికి దీన్ని అమెండ్ చేయడం జరిగింది. అంటే దీని తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అధికారం ఉంటుంది. ఏం అధికారం ఉంటుంది? ఎలక్టోరల్ బాండ్స్ ఏ బ్యాంక్ ద్వారా ఇష్యూ చేయాలో ఆ బ్యాంకుకి ఆదేశాలు ఇవ్వడానికి అధికారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఉంటుంది. మనందరికీ తెలుసు ఎలక్టోరల్ బాండ్స్ ఎస్బీఐ బ్యాంక్ ద్వారా ఇష్యూ చేయడం జరిగింది. తర్వాత 182 సెక్షన్ ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013ని అమెండ్ చేశారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఎందుకు ఇది ఇంపార్టెంట్ అన్నది చెప్తాను. ఎందుకంటే ఈ అమెండ్మెంట్ జరిగిన తర్వాత సుప్రీంకోర్టు కూడా ఈ అమెండ్మెంట్ మీద ప్రాబ్లం అవుతుంది అని చెప్పి కమెంట్ చేయడం జరిగింది. అయితే 182 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ ద్వారా ఏం చేశారంటే ఇంతకుముందు ఒక కంపెనీ ఒక పొలిటికల్ పార్టీకి ఎంత చందా ఇవ్వచ్చు, ఎంత డొనేషన్ ఇవ్వచ్చు అన్న దాని మీద లిమిట్ ఉండే. ఆ లిమిట్ నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. 7.5% ఆఫ్ ఇట్స్ నెట్ ప్రాఫిట్. దానికి ఉన్న నెట్ ప్రాఫిట్లో 7.5%. లాస్ట్ 3 years నెట్ ప్రాఫిట్, అది లాస్ట్ 3 years నెట్ ప్రాఫిట్ 7.5% ఇవ్వడం వీలుంటుంది. అంటే లాస్ట్ 3 yearsది వీళ్ళు చెక్ చేస్తారనమాట. లాస్ట్ 3 years నెట్ ప్రాఫిట్ ఇవ్వడానికి వీలుంటుంది. సో లాస్ట్ 3 years నెట్ ప్రాఫిట్ 7.5% మాత్రమే, ప్రాఫిట్లో 7.5%. అంటే లాస్ట్ 3 yearsలో వీళ్ళకి ఎంత అమౌంట్ వచ్చింది ఇక్కడ రాస్తున్నా చూడండి. లాస్ట్ 3 yearsలో వీళ్ళకి ఎంత అమౌంట్ వచ్చింది? 100% నెట్ ప్రాఫిట్లో ఉట్టి 7.5 మాత్రమే వాళ్ళు డొనేట్ చేయొచ్చు. అంటే ఇమాజిన్ ఒక కంపెనీకి 100 crores వచ్చాయి లాస్ట్ 3 yearsలో నెట్ ప్రాఫిట్, వాళ్ళు ఉట్టి 7.5 crores డొనేట్ చేయొచ్చు. ఈ రెస్ట్రిక్షన్ని, ఈ లిమిటేషన్ని ఎత్తివేశారు. అంటే దాని అర్థం ఏంటి? కంపెనీ ఎంత కావాలంటే అంత డొనేట్ చేయొచ్చు, ఒక లిమిట్ లేదు ఆ డొనేషన్కి. అందుకనే ఒక్కొక్క కంపెనీ అన్ని కోట్లు డొనేట్ చేస్తుంది. సో దాని తర్వాత ఫోర్త్ చేంజ్ వచ్చేసి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 29C అమెండ్మెంట్ జరిగింది. అయితే ఇక్కడ ఒక చిన్న విషయము గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకి ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్స్కి సంబంధించి అన్నీ చాలా ఇంపార్టెంట్. ఎలక్టోరల్ రిఫార్మ్స్ ఇంపార్టెంట్. ఒక పొలిటికల్ పార్టీని ఎట్లా రిజిస్టర్ చేస్తారు ఇవి కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అయితే సెక్షన్ 29A పొలిటికల్ పార్టీస్ రిజిస్ట్రేషన్కి సంబంధించింది. సెక్షన్ 29C ఏమంటుందంటే ఎంత అమౌంట్ వీళ్ళకి వస్తే అంత అమౌంట్ పైనుండి గవర్నమెంట్కి వీళ్ళు లెక్క చెప్పాలి అని ఉంటుంది. అంటే పొలిటికల్ పార్టీస్ డొనేషన్స్ తీసుకుంటాయి, ఏ అమౌంట్ వరకు లెక్క చెప్పాల్సిన అవసరం లేదు, ఏ అమౌంట్ వరకు లెక్క చెప్పాలి. దానికి వస్తే 20,000 and above వచ్చినప్పుడు లెక్క చెప్పాలి అని ఉంటుంది. కాకపోతే ఇదే 2017లో 2,000 and above వచ్చినా కూడా లెక్క చెప్పాలి అని చెప్పి ప్రతిపాదించడం జరిగింది, ఆమోదించడం జరిగింది. అయితే ఈ 2,000 and above అన్నది ఆర్పీ యాక్ట్లో మార్చలేదు. మీరు అది కావాలంటే చెక్ చేసుకోండి. ఎందుకంటే నేను 20,000 అని చెప్తే మీరు మళ్ళీ కమెంట్స్లలో మేడం 2,000 అంటారు. మీరు సెక్షన్ 29C ఆఫ్ ఆర్పీ యాక్ట్ నెట్లో కొట్టి చూడండి, దాంట్లో 20,000 అనే ఉంది. ప్రతిపాదన జరిగింది, ఆమోదం జరిగింది, కానీ ఆర్పీ యాక్ట్ని అమెండ్ చేయలేదు. ఓకే, సో వాళ్ళు 20,000 అంటారా 22,000 అని అడుగుతారా క్వశ్చన్ అని అన్నప్పుడు ఒకవేళ వాళ్ళు స్పెసిఫిక్గా ఆర్పీ యాక్ట్ రెఫరెన్స్ ఇచ్చి అడిగితే 20,000. జనరల్గా అడిగితే జనరల్గా ఒక పొలిటికల్ పార్టీ ఎంత డొనేషన్, ఏ అమౌంట్ డొనేషన్ నుండి లెక్కలు అప్పచెప్పాలి అని అడిగితే 2,000 జనరల్గా అడిగితే. ఆర్పీ యాక్ట్ ప్రకారం అయితే 20,000. కమింగ్ బ్యాక్ సెక్షన్ 29C కింద ఏం చేశారంటే ఎలక్టోరల్ బాల్స్ ద్వారా వచ్చే సొమ్ముని పొలిటికల్ పార్టీస్ ఈసీకి రిపోర్ట్ అందించాల్సిన అవసరం లేదు. బేసిక్ ఏమంటదంటే ఆర్పీ యాక్ట్ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్ డొనేషన్స్ యాక్సెప్ట్ చేయొచ్చు. అయితే డొనేషన్స్ యాక్సెప్ట్ చేసినప్పుడు 20,000 కంటే ఎక్కువ డొనేషన్స్ వచ్చినాయి అన్ని మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ని ఒక రిపోర్ట్ లాగా సబ్మిట్ చేయాలి. ఆ రిపోర్ట్నే కాంట్రిబ్యూషన్ రిపోర్ట్ అని అంటారు. సో కాంట్రిబ్యూషన్ రిపోర్ట్లో అన్ని కాంట్రిబ్యూషన్స్ 20,000 అబోవ్ వచ్చిన అన్ని కాంట్రిబ్యూషన్స్ని లిస్ట్ చేసి డీటెయిల్స్ ఎలక్షన్ కమిషన్కి ఏడాదికి ఒకసారి ఇవ్వాలి. కాకపోతే ఎలక్టోరల్ బాండ్స్ కింద వచ్చిన అమౌంట్స్ మాత్రం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. దాన్ని మనము
ఎగ్జామ్ట్ చేస్తున్నామని చెప్పి 29C అమెండ్ చేశారు. ఈ 4 చేంజెస్ని సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ద్వారా ఇన్వాలిడేట్ చేసింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఎలక్టోరల్ బాండ్ స్కీమ్కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ ఎవరు ఇష్యూ చేస్తారు? SBI బ్యాంక్ ఇష్యూ చేస్తుంది. ఎప్పుడు 4 months, Jan, Feb, March తీసేయండి, April, May, June తీసేయండి, July, August, September తీసేయండి, October. ఈ 4 monthsలో ఫస్ట్ 10 days ఇష్యూ చేయడానికి వీలుంటుంది. అయితే ఏ డినామినేషన్ 1000 ప్లస్ 1000 into 100,000, 10,000, 1 lakh, 10 lakhs, 1 crore, 10 crores అట్లా. దాని తర్వాత ఎలిజిబిలిటీ, ఏ పొలిటికల్ పార్టీకి అయితే 1% ఓట్ షేర్ వస్తుందో జనరల్ ఎలక్షన్స్లో, అది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్ కావచ్చు, లోక్సభ ఎలక్షన్స్ కావచ్చు, 1% ఓట్ షేర్ వచ్చిన పార్టీకి ఎలిజిబిలిటీ ఉంటుంది. టైం పీరియడ్ ఏంటంటే ఎలక్టోరల్ బాండ్స్ ఇష్యూ అయిన 15 days లోపు పార్టీ దాన్ని రిడీమ్ చేసుకోవాలి. లేదా నేను ఎలక్టోరల్ బాండ్ కొన్నా, నాకు అది ఇష్టం లేదు, నేను క్యాన్సిల్ చేయాలన్నా 15 days విండో ఉంటుంది. ఆ 15 days విండో దాటితే PM రిలీఫ్ ఫండ్గా పైసలు వెళ్ళిపోతాయి. ఆ మనీ అంతా PM రిలీఫ్ ఫండ్కి వెళ్తుంది. ఐ థింక్ ఐ మేడ్ ఇట్ క్లియర్. సో ఈ డీటెయిల్స్ మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఒక్కొక్కసారి స్కీమ్ ఏముండే అని కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, 2018-19 నుండి ఎలక్టోరల్ బాండ్స్ ఇష్యూ అవుతూ ఉన్నాయి ఇండియాలో. 17-18 బడ్జెట్లో ప్రపోజ్ చేశారు, 2019 నుండి ఇంప్లిమెంట్ అవుతుంది. దాని తర్వాత జడ్జ్మెంట్కి బేసిస్ వచ్చేసి 19(1)(a) ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. దీని భాగం దీని కింద వచ్చే చాలా ఇంపార్టెంట్ లా రైట్ టు ఇన్ఫర్మేషన్. రైట్ టు ఇన్ఫర్మేషన్, సమాచార హక్కు అన్నది కాన్స్టిట్యూషన్లో చెప్పబడి లేదు, కానీ సమాచార హక్కుని వాక్ స్వేచ్ఛ కింద వస్తుందని చెప్పి సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్పడం జరిగింది. మరి దీనికి ఎలక్టోరల్ బాండ్స్కి ఉన్న సంబంధం ఏంటంటే, ఎలక్టోరల్ బాండ్కి ఏమవుతుందంటే, ఎలక్టోరల్ బాండ్ బయ్యర్ ఉంటారు. బయ్యర్ అంటే ఏ వ్యక్తి అయితే ఎలక్టోరల్ బాండ్ కొంటాడో. పొలిటికల్ పార్టీ ఉంటుంది, ఏ పొలిటికల్ పార్టీ కోసం అయితే తను ఆ బాండ్ కొంటాడో ఆ పొలిటికల్ పార్టీ. ఈ వ్యక్తికి ఏ పొలిటికల్ పార్టీకి తను కొన్నాడన్నది అవగాహన ఉంటుంది, ఎందుకంటే కొన్నది ఆ వ్యక్తి కాబట్టి. అయితే పొలిటికల్ పార్టీకి ఏ వ్యక్తి కొన్నాడన్న సమాచారం ఇవ్వరు, ఉట్టి ఎంత వచ్చింది అన్న సమాచారమే ఇస్తారంటే అమౌంట్ మాత్రమే పొలిటికల్ పార్టీకి వెళ్తుంది. వ్యక్తి ఎవరు, ఎంతకి కొన్నాడు, ఎవరి కోసం కొన్నాడు, ఈ పూర్తి సమాచారం SBI దగ్గర ఉంటుంది. సుప్రీంకోర్టు ఏమంటుందంటే, ఇట్లాంటి ఏ వ్యవస్థ అయినా చాలా ట్రాన్స్పరెంట్గా ఉండాలి, ప్రజలకి తెలుసుకునే హక్కు ఉంటుంది. ప్రజల నుండి మీరు ఎందుకు దాచిపెడుతున్నారు, దాచిపెట్టడం తప్పు. ఇది వాక్ స్వాతంత్రం అంటే సమాచార హక్కుకి భంగం కలిగిస్తుంది కాబట్టి ఇది ఇన్వాలిడ్ అని చెప్పి డిక్లేర్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎవరైతే డోనర్స్ ఉన్నారో వాళ్ళ పేర్లు, వాళ్ళు ఇచ్చిన అమౌంట్ని గోప్యంగా ఉంచాలి అన్నది ఎలక్టోరల్ బాండ్స్ కింద ఉన్న ప్రొవిజన్. సో దాన్ని అది కరెక్ట్ కాదు, అది రైట్ టు ఇన్ఫర్మేషన్ని వయోలేట్ చేస్తుంది అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఇప్పుడు కొన్ని ఫ్యాక్ట్స్ చూద్దాము. ఫ్యాక్ట్స్కి వచ్చేసరికి టాప్ డోనర్స్ ఎవరెవరు ఇవి అడిగే ఛాన్సెస్ ఉంటాయి. 3 కంపెనీస్ అని ఎప్పుడైనా టాప్ 3-4 చూసుకోవాలి. దేనికైనా ర్యాంకింగ్స్ అయినా ఏదైనా అరేంజ్ చేయమంటారు, క్రొనాలజీలో చెప్పమంటారు. సో 3 ఉన్నాయి. ఒకటేమో ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్, ఒకటేమో మెగా ఇన్ఫ్రా, ఇంకోటేమో క్విక్ సప్లై చైన్. ఈ 3. తర్వాత టాప్ రెసిపియన్స్ వచ్చేసి బీజేపీ, AITC అంటే తృణమూల్ కాంగ్రెస్, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్, ఇంకా కాంగ్రెస్. దాని తర్వాత రీజనల్ పార్టీస్లో మనం తృణమూల్ కాంగ్రెస్ని రీజనల్ పార్టీ లాగా యాక్చువల్లీ కన్సిడర్ చేయొద్దు, ఎందుకంటే దాని నేషనల్ పార్టీ రికగ్నిషన్ వచ్చింది. కానీ BRS, BJD, DMK, YSRCP వీటికి హైయెస్ట్ అమౌంట్స్ వచ్చినాయి. ఇవన్నీ క్రోర్స్. కానీ నాకు తెలిసి అమౌంట్స్ అడగరు, పార్టీస్ ఏ పార్టీకి ఎంత వచ్చింది, ఏ ఆర్గనైజేషన్ ఎంత ఏ పార్టీకి ఎక్కువ వచ్చింది, ఏ ఆర్గనైజేషన్ ఎక్కువ డొనేట్ చేసింది, ఆ ర్యాంకింగ్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఎలక్టోరల్ బాండ్స్కి సంబంధించి. లాస్ట్కి మీకు తెలియాల్సింది ఏంటంటే, సెంటినల్ ఆన్ ద క్వివ్ అనే ఈ లాటిన్ ఫ్రేజ్ని యూజ్ చేయడం జరిగిందంటే, సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ని పొగుడుతూ కొంతమంది విశ్లేషకులు సుప్రీంకోర్టు ఇలా చేసింది అని వర్ణించారనమాట. మీకు ఎగ్జామ్లో ఈ టర్మ్ న్యూస్లో ఉండింది, దాని అర్థం ఏంటి అని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఒక లాటిన్ ఫ్రేజ్, దీని అర్థం వాచ్ఫుల్ గార్డియన్. ఇప్పుడు మన దేశంలో పౌర హక్కులని
పరిరక్షించే బాధ్యత సుప్రీంకోర్టుకు ఉంది. సో సుప్రీంకోర్టు పౌర హక్కులు ఉల్లంఘించబడకుండా చూడాలి, ఉల్లంఘింపబడితే వాటిని రెస్టోర్ చేయాలి. ఆ పాత్రని సుప్రీంకోర్టు ఈ జడ్జ్మెంట్ ద్వారా చాలా ఎఫెక్టివ్గా పోషించింది అని చెప్పడానికి ఈ ఫ్రేజ్ని వాడడం జరిగింది. ఫ్రేజ్ ఇంపార్టెంట్. సో మీరు ఏదన్నా ఒక విషయం న్యూస్లో ఉంటే ఇంత కాంప్రిహెన్సివ్గా ఈ 360 డిగ్రీస్లో కవర్ చేస్తే ఏమవుతుందంటే మీకు దాని మీద ఏ క్వశ్చన్ వచ్చినా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. దీంట్లో నేను మీకు కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ చెప్పిన, ఈ ఫ్రేజ్ గురించి చెప్పిన, జడ్జ్మెంట్ బేసిస్ చెప్పినాను. బేసిస్ కూడా అడుగుతారు. ఎలక్టోరల్ బాండ్స్ జడ్జ్మెంట్ బేసిస్ ఏ ఆర్టికల్ ఉల్లంఘిస్తుందని చెప్పి జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది అని అడుగుతారు. 19(1)A గుర్తుపెట్టుకోండి. 19(1)A ఉల్లంఘింపబడుతుందని చెప్పి జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇదండి ఎలక్టోరల్ బాండ్స్ జడ్జ్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దీంట్లో పోస్ట్ చేయండి, కమెంట్స్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ టాపిక్స్ కొన్ని నేను నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 చాలా ఇంపార్టెంట్ మీకు, దాని హెడ్లైన్స్ అట్లా కొన్ని టాపిక్స్ ఐడెంటిఫై చేసి పెట్టుకున్నాను. ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క టాపిక్ డిస్కస్ చేస్తాను. థ్యాంక్ యూ.